హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ప్రాన్స్ ఫ్రై పీస్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ప్రాన్స్ తీసుకోవాలి, నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టేసి ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టి ప్రాన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి. వాటిని కొంచెం పసుపు వేసి బాగా మగ్గనిస్తే ఉడికిపోతాయి. అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ మొత్తం ఆవిరైపోయిన దాకా ఉడకనివ్వాలి. దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ మసాలా వేసేసి అది ఫ్రై అయ్యాక దాంతోపాటు ఆనియన్స్, పచ్చిమిర్చి మనం బిర్యానీకి ఎలా కోసుకుంటామో అలాగే కోసేసుకొని అవి కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిపోయాక నేను బిర్యానీ కూడా చేసుకుంటున్నాను కాబట్టి ప్యారలల్గా రైస్ కూడా ఉడకబెట్టేస్తున్నాను. దానికోసం అని చెప్పి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి మనం రైస్కి ఎంత రైస్ తీసుకుంటామో దాన్ని బట్టి క్వాంటిటీ వాటర్ పోసేసి ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేసేసి కొన్ని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది మరగనివ్వాలి. ఈలోపు మనం ప్రాన్స్ని కూడా బాగా మగ్గిపోయాయి ఆనియన్స్, అందులో కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసేసి ఇది కూడా వేపుకోవాలి. ఈలోపు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. దాని తర్వాత అందులో రైస్ వేసేసుకోవాలి. మనము ప్యారలల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇది చూసుకుంటూ అది కూడా చేసుకోవాలి. దించేసే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి ప్రాన్స్లో. దాని తర్వాత కొంచెం ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయి మనకు టేస్ట్కి ఎంత తగినంత ఉప్పు వేసేసి రైస్ బాగా ఉడకనివ్వాలి. ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయి అది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది. దాని తర్వాత మనం ప్లేటింగ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా బిర్యానీలో వేసి చేయడం కంటే ఇలా ఫ్రై పీస్గా చేస్తే ప్రాన్స్ పులావ్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.